తండ్రి అయిన దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడు, తన ఒక కుమారుడిని నీకు బహుమానంగా ఇచ్చాడు. నీకు బహుమానంగా ఇస్తాను, నువ్వు గిఫ్ట్ లాగా తీసుకున్నావు. కానీ తండ్రి నీ కొరకు చేసింది ఏంటంటే, నీవు ఇంకా పాపివై ఉండగానే ఆయన కుమారుని బలిపీఠం మీద పెట్టి, ఆ బలిపీఠం మీద సిలువండి నీ కొరకు బలిచ్చాడు. మీరు ఇంకా పాపులై, ద్రోహులై, శపితమైన జనం కొరకు నా బిడ్డని, గుర్తు ఎరగని వారికి కూడా నా బిడ్డను బలిగా ఇస్తున్నా. యు సీ, దట్ ఈస్ వాట్ గాడ్ ద ఫాదర్ హ్యాస్ డన్ ఫర్ యూ. నువ్వు అంటున్నావు నాకు దేవుడు ఏం చేశాడని. ఇంకేం చేయాలి? తన ఒక కుమారుని నీ కొరకు బలి ఇచ్చి నిన్ను ప్రేమించాడని చెప్తున్నాడు. యు సీ, దిస్ ఇస్ లవ్. ఎందుకంటే తండ్రి నెగ్లెక్ట్ చేయొద్దు క్రిస్మస్లో. Do not neglect the father in Christmas. If God didn't love you, you will never have the Savior. Remember that. If God didn't see your weakness, know who you are and your wretched life or your wrecked life, He would never save you. See, అన్ని చూసి నీ స్థితి ఎంత ఎరిగి దేవుడు అయినా కూడా, ఇదిగో వీళ్ళకి వేరే దిక్కు లేదు ఈ మనుషుడికి, నా బిడ్డే దిక్కు, నా బిడ్డ చావాలి, లేకపోతే ఈ మనుషుడు ఎప్పుడు దొరకడం.